మనము పరశురాముడిని కేరళ సృష్టికర్త అని ఎందుకు అనుకుంటున్నాము, అలానే ఈ దేవాలయంకి పరశురాముడికి అసలు ఏంటి దగ్గర సంబంధం అని చాలా మంది అంటారు. పురాణాల్లో కూడా రాశారు. అవన్నీ మనం ఒక చిన్న కథలో తెలుసుకుందాం. మన్నరశాల గురించి తెలియాలంటే ముందుగా కేరళ పునరుద్ధరణ గురించి తెలియాలి. క్షత్రియులను చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పరశురాముడు పవిత్ర ఋషుల వద్దకు వెళ్ళాడు. వారు బ్రాహ్మణులకు తన స్వంత భూమిని బహుమతిగా ఇవ్వాలని సూచించారు. జమదగ్ని కుమారుడు పరశురాముడు తనకు కొంత భూమిని పొందాలని వరుణుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు తన ఆశీర్వాదంతో ఇచ్చిన గొడ్డలిని సముద్రంలో విసిరాడు. ఆ విధంగా అతను సముద్రం నుండి భూమిని తిరిగి పొంది ఆచారాల ప్రకారం బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చాడు. ఈ భూమి కేరళ అని పిలువబడుతుంది. అయితే ఈ భూమి నేల యొక్క లవణీయత కారణంగా నివాసయోగ్యం కాదు మరియు ఫలితంగా ప్రజలు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోవడం ప్రారంభించారు. అడవులతో నిండిన కేరళలో విషపూరితమైన సర్పాలు ఎక్కువగా ఉండడం వల్ల బ్రాహ్మణులు భూమిని వదిలి వెళ్ళడానికి మరొక కారణం. పాముల నుండి రక్షణ పొందడానికి సర్ప పూజను ప్రారంభించారు. దీంతో భార్గవరాముడు బాధపడ్డాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతను తపస్సు చేశాడు. సర్పాల మండుతున్న విషాన్ని మట్టిలోకి వ్యాపించజేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని, దానికి ఏకైక మార్గం నాగరాజు పూజ అని శివుడు అతనికి సలహా ఇచ్చాడు. నాగరాజుని ప్రసన్నం చేసుకోవడానికి పరశురాముడు తన శిష్యులతో కలిసి నిర్జన అడవిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కేరళ దక్షిణ భాగంలో సముద్ర తీరానికి సమీపంలో తన ప్రతిష్టాత్మకమైన కళ నెరవేరడానికి సరైన స్థలాన్ని కనుగొనేందుకు సంతోషంగా మరియు సంతృప్తి చెంది గొప్ప ఋషి తపస్సు చేయడానికి ఒక తీర్థ స్థలాన్ని నిర్మించాడు. అప్పుడు సంతోషించిన నాగరాజు పరశురాముని ముందు ప్రత్యక్షమై తన కోరికను తీర్చడానికి ఇష్టపడ్డాడు. మన్నరశాల ఎంజి నారాయణన్ సముద్రి రాసిన పద్యం ప్రకారం నాగరాజు ఇలా కనిపించాడు. కోట్ల చంద్రుల వర్ణించలేని వైభవం, పచ్చల ప్రకాశవంతమైన వైభవం ఉడ్లకు అంటుకుంది. అద్భుతమైన ఎంబ్రాయిడరీ ద్వారా ఆకర్షణీయంగా మారిన బంగారు ఆభరణాలు, దేవతల సమూహాలచే పూజించబడే కమల పాదాలు, ప్రకాశవంతమైన అందం, యవ్వనంతో నిండి ఉంది. పరశురాముడు నాగరాజు పాదపద్మములను సాష్టాంగ నమస్కారం చేసి తన లక్ష్యాన్ని సాధించమని ప్రార్థించాడు. నాగరాజు అతని కోరికను ఎంతో ఆనందంతో మన్నించాడు. క్రూరమైన సర్పాలు వెంటనే అక్కడికి వచ్చి మండుతున్న కాలకూడ విషాన్ని వ్యాపింపజేశాయి. విషం చిమ్మడం వల్ల కేరళ భూమి అసూయపడే పచ్చదనంతో నివాసయోగ్యంగా మారింది. అప్పుడు పరశురాముడు తన శాశ్వత ఉనికితో భూమిని శాశ్వతంగా ఆశీర్వదించమని ప్రభువుని అభ్యర్థించారు. దానిని దయగల నాగరాజు కూడా అంగీకరించాడు. అప్పుడు సంస్థాపన ఎలా జరిగిందంటే, వేద ఆచారాల ప్రకారం పరశురాముడు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అయిన నాగరాజుని మందార వృక్షాలతో నిండిన తీర్థస్థలంలో ఒకదానిలో ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశం ఇప్పుడు మన్నరశాల అని పిలువబడుతుంది. సంస్థాపన దాని గురించి అన్ని మనం ఇప్పుడు విన్నాం కదా. సో నెక్స్ట్ ఏంటిదంటే ఒక చిన్న కథ ఉంది. ఆ కథ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ సర్పాలు ఎందుకున్నాయి, అసలు నాగరాజు ఇక్కడే పన్నరశాలలో ఎందుకున్నారు అనేది మన తెలుగు వాళ్ళ కోసం ఒక చిన్న కథ. అంటే ఈ గుడి నిర్మాణానికి కారణం ఏంటిదనేది మనకు తెలియాలంటే ముఖ్యంగా వాసుదేవ మరియు శ్రీదేవిల గురించి తెలియాలి. నాగరాజు ఇక్కడ ప్రత్యక్షమై కేరళ స్టార్ట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళు అసలు సంతానం లేక చాలా దుఃఖిస్తారు. ఎన్నో పూజలు పునస్కారాలు ఏం చేసినా కానీ వాళ్ళకి సంతానం కలగది. సో నాగరాజును దర్శించుకొని నాగరాజుకు మొర వినిపించి
తెచ్చుకొని సంతానం కలగడానికి ఏదైనా చేయాలని చెప్పేసి నాగరాజుని దర్శించుకోవడానికి వచ్చే టైంలోనే నాగరాజున్న చుట్టుపక్కల మొత్తము మంటలు చెలరేగి కొన్ని సర్పాలు కాలడానికి సిద్ధమవుతాయి, కొన్ని బాడీ మీద ఉన్న తోలుసిపోతుంది. అట్లా చాలా ఎన్నో లక్షల సర్పాలు, కొన్ని వేల లక్షల సర్పాలు అనేటివి ఘోరంగా కృంగిపోతాయి అన్నమాట, విలవిలలాడిపోతాయి. అంటే అప్పట్లో మనకు తెలియదు, కానీ ఆ రోదన, ఆ వేదన ఇక్కడ వాసుదేవ శ్రీదేవులు గమనించి మనుషులని ఎంత చక్కగా ఎంత సున్నితంగా చూసుకుంటామో పాములను తీసుకెళ్లి సగం కాలిన పాములను ఆయింట్మెంట్ లాగా వెన్న రాసి చనిపోయిన పాములని దహన సంస్కారాలు చేసి మిగిలిన పాములన్నింటినీ బతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఎన్నో హోమాలు యాగాలు చేసిన తర్వాత ఒక్కరోజు ఆ పాములన్నీ జీవించాయి. ఇదంతా చూసిన నాగరాజు సంతోషించి, మీరు చేసిన దానికి అసలు నా దగ్గర మాటలు లేవమ్మా, మీ కడుపులో నేనే కొడుకుగా జన్మించి వస్తానని చెప్పేసి మాటిస్తాడు. మాటిచ్చిన తర్వాత ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. సో ఒక రోజు 5 పడగల బాలుడు పుడతారన్నమాట. నాగరాజస్వామి పుడతారు, దాంతో పాటు మానవ కుమారుడు కూడా పుడతారు. సో ఇద్దరు పెరిగి పెద్దగా అవుతారు. అన్ని మానవ కుమారుడికి వివాహం అన్ని ఉంటాయి, కానీ మన నాగరాజు దైవ కార్యం కోసం మన భూమి మీద వచ్చారు కాబట్టి ఒక గదిలోకి వెళ్ళి శిలగా మారి నా భక్తులను నేను చూసుకుంటా అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ మన్నరశాల స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎన్నో పూజలు జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత కొన్ని పాములు తిరుగుతూనే ఉంటాయి, కొన్ని కాదు వేల పాములు తిరుగుతుంటాయంట. అప్పట్లో కనిపించేవి, కానీ ఇప్పుడు భూమి మీద స్వార్థం ఎక్కువైపోతుంది, అసలు అధర్మం 3 కాళ్ళ మీద నడుస్తుంది కాబట్టి ఎందరో కొందరికి అదృష్టం ఉంటే గానీ పాము కనిపించదంట. కానీ మనం ఇక్కడ 1,00,000 చిత్రాలు పాము చిత్రాలు అయితే చూడవచ్చు. మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు వచ్చేది సంతానం కోసము. సో సంతానం కోరుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. ఆ సంతానం ఒకవేళ ఫలితం వస్తే తర్వాత పిల్లల్ని తీసుకొని, పుట్టిన బిడ్డను తీసుకొని మొక్కు చెల్లించుకొని ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నాగరాజుకి ఇక్కడ దర్శించుకోవడానికి పవిత్రంగా రావాలి, పవిత్రంగా దర్శించుకొని పోవాలంటారు. అట్లనే ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కడ చూసినా, ఏ మూలకు చూసినా కానీ అసలు 1,00,000 పాములు అన్నారు కదా, నిజంగా కనిపిస్తున్నాయి. ఒకసారి సడన్గా చూస్తే అంతే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి రావాలా కానీ పీస్ఫుల్గా, ఏ బాధలున్నా ఏ కోరికలు మిగిలిపోయినా కానీ ఇక్కడికి రావాలంటారు. చూసిండ్రు కదా నా వెనకాల నాగరాజు దేవాలయం ఉంది. సో ఎంతో అద్భుత కట్టడాలతో, ఎన్నో శిల్పకళలతో, ఎంతో అందమైన ఈ నాగరాజు మన్నరశాలకి రావాలంటే అలిపికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా, నిజంగా ఇక్కడికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీరు కోరిన కోరికలు తీరుతాయి. సో చూసిండ్రు కదా ఈ రోజు మనం ఒక దేవాలయం, నిజంగా ఇది 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన దేవాలయం. దానికంటే ముందే నాగరాజు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కలిసి పూజలు చేసి ఇక్కడ స్థాపించబడ్డారు. అలాగే నాగరాజు స్వరూపం విష్ణు స్వరూపం అంటారు, ఇక్కడ వాసుకి శివుని స్వరూపం అంటారు. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి. ప్రతి ఒక్క స్టోరీ ఉంది. సో తప్పక రండి, అలిపి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.